ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో నేను రానున్న ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులకు 9 రోజుల పూజకి మనకి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఈ వీడియోలో మీకు అందిస్తున్నానండి. నేను ఒక్కటొకటిగా మీకు చూపిస్తూ దేనికి ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని కూడా నేను చెబుతూ ఉంటాను. ఆ ప్రకారంగా మీరు వస్తువులన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకోండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పసుపు, కుంకుమ. పసుపు గణపతి చేసుకోవటానికి, అలాగే పీటకు రాసుకోవటానికి, కాళ్ళకి రాసుకోవటానికి, అలాగే కుంకుమ పూజ చేసుకోవటానికి మనకి ముఖ్యంగా పసుపు కుంకాలు కావాలి. రెండూ కూడా 100 గ్రాముల చొప్పున తెచ్చిపెట్టుకోండి. పసుపు కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపిన అక్షింతలను సిద్ధం చేసుకోండి. ఇంట్లో గంధపు చెక్క ఉంటే సాది గంధాన్ని సిద్ధం చేసుకోండి. లేదు అంటే మార్కెట్లో దొరికే గంధము పొడైనా తెచ్చుకోండి. గంట, పంచపాత్ర, అరివేణి, ఉద్ధరిణి 2గా తీసుకోండి. ఒకటి దేవుడికి, ఒకటి మనకి. ఆ తరువాత మంగళహారతి ఇవ్వటానికి కర్పూరం, బిళ్ళలు, విఘ్నేశ్వర నైవేద్యానికి బెల్లం ముక్కలు, ఒత్తులు, అగ్గిపెట్టి హారతి ఇచ్చే పళ్ళెం, అత్తరు. ఇది పసుపులో గంధంలో కలుపుకోవటానికి జవ్వాదు. అది ముఖ్యమైనది. పూజ అంతా అయిపోయాక తప్పనిసరిగా అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి. ధూపం వేశాకనే మనకి పూజ అంతా కూడా పూర్తవుతుంది. కాబట్టి దీనిని కూడా తెచ్చుకోండి. అగరబత్తి ప్యాకెట్, అలాగే పచ్చ కర్పూరం అమ్మవారికి ప్రత్యేకమైన మంగళహారతి ఇవ్వటానికి, అలాగే వెలిగించే దీపంలో కొంచెం వెయ్యటానికి. అగరబత్తీలు వెలిగించాక పెట్టుకోవటానికి అగరబత్తి స్టాండ్ ఒకటి. తరువాత పండినవి కాకుండా పచ్చిగా ఉన్న నిమ్మకాయలు, అంటే పూర్తిగా గ్రీన్ కలర్ లో ఉండాలి, అలాంటి నిమ్మకాయలను పూజకు తెచ్చుకోండి. ఒకటి అమ్మవారి దగ్గర కోసి పసుపు కుంకుమ అద్ది పెట్టడానికి, అలాగే ఒక పండును అమ్మవారికి నివేదన చెయ్యటానికి, అలాగే మాల కట్టి అమ్మవారికి వేయటానికి, ముగ్గు వేసుకోవటానికి బియ్యపిండి, అమ్మవారికి ఆఖరున వివిధ ఉపచారాలు చేసేటప్పుడు చామరం వేయటానికి చామరాలు, అమ్మవారికి నివేదించటానికి వివిధ రకాలైన ఫలాలు. తరువాతది అతి ముఖ్యమైన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం పానకం. బెల్లంతో చేసే ఈ పానకం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. దీంట్లో బెల్లం, మంచినీరు, యాలికలు, అలాగే పచ్చ కర్పూరం వేయాలి. మీరు మిరియాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ పానకంలో వేయకండి. మీరు ఏ నైవేద్యాలు చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్కదాన్ని నివేదిస్తే చాలు, అమ్మ తృప్తి చెందుతుంది. తర్వాత వడపప్పు. ఇప్పుడు నేను చూపించిన నైవేద్యాలు అతి ముఖ్యమైనవి. మీ యథాశక్తి కొలది నేను ఏ రోజున ఏ నైవేద్యాలు అమ్మవారికి చేసి సమర్పించాలి అనే విషయాన్ని నేను వారాహి నవరాత్రి 3 డేట్స్ వీడియోలో క్లియర్ గా చెప్పానండి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒక్కసారి చూసి దాని ప్రకారం నైవేద్యాలను మీరు చేసుకోండి. తరువాతది వారాహి అమ్మవారి చిత్రపటం. చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగారండి, వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా? తప్పకుండా ఉంచుకోవచ్చండి. మేము ఇప్పుడు కొత్తగా ఫోటో కొనుక్కోవాలా అండి అంటే ఏమీ అక్కర్లేదండి. మీ ఇంటిలో మీరు నిత్యం పూజ చేసుకునే అమ్మవారి స్వరూపాలు లలితాదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, ఇలా ఏ ఫోటో మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటో లేదా విగ్రహానికే మీరు పూజ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. వారాహి అమ్మవారి దీపం. దీనిని మీరు కేవలం నవరాత్రి రోజుల్లోనే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి, అలాగే శుక్రవారాలు పూజ చేసుకునేటప్పుడు మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. కామాక్షి దీపం ఎంత శక్తివంతమైనదో అంతకు మించిన శక్తివంతమైనది ఈ వారాహి అమ్మవారి దీపం. మీరు ఈ దీపాన్ని నిత్యము కూడా, లేదు అంటే ఇందాక చెప్పిన రోజుల్లో వెలిగిస్తే మీకు ఉన్న అన్ని సమస్యలు కూడా శీఘ్రంగా తొలగిపోతాయి. వీలు ఉంటే మీరు ఈ దీపాన్ని తెచ్చుకోండి. ఒకవేళ కొనుక్కోలేని స్థితిలో ఉంటే కంగారు పడద్దు. మీరు నిత్యము ఏ దీపాలను వెలిగిస్తున్నారో ఆ దీపంలోకే మీరు వారాహిదేవి అమ్మవారిని ఆవాహన చేసుకొని పూజ చేసుకోండి. అమ్మవారికి పూజంతా అయిపోయాక ఆఖరున అద్దంలో చూపించడానికి ఒక అద్దం. తరువాతది అమ్మకి వివిధ రకాలైన పువ్వులు. అమ్మ భూమాత
కాబట్టి అమ్మకి ప్రత్యేకించి ఈ రకమైన పువ్వు, ఈ రంగు అనేది ఏమీ లేదు. భూమి మీద ఎటువంటి పువ్వులు ఉన్నా అన్ని రకాల పువ్వులతోటి అమ్మవారిని అర్చించవచ్చు. పూజకు మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులను తెచ్చుకొని పూజ చేసుకోండి. తరువాతది తమలపాకులు. కలశం పెట్టుకునే వాళ్ళు కొబ్బరికాయని తెచ్చుకోండి. అలాగే 9 రోజులు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి అనుకున్న వాళ్ళు 9 కొబ్బరికాయలు తెచ్చుకోండి. ఆ తరువాత పూజ చేసుకునేటప్పుడు కూర్చోటానికి ఒక ఆసనం, నేల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూర్చొని పూజ చెయ్యకూడదు. కాబట్టి ఆసనాన్ని కూడా మీరు సిద్ధం చేసుకోండి. తరువాత దీపారాధనకు నువ్వుల నూనె లేదు అంటే ఆవు నెయ్యి, అమ్మవారి పూజకు ఒక పూజా పీఠ, అలాగే విఘ్నేశ్వరుడికి అమ్మవారికి 9 రోజులు సమర్పించడానికి పత్తి వస్త్రాలు, యజ్ఞోపవీతం. పత్తి వస్త్రాలు, యజ్ఞోపవీతం ఎలా తయారు చేసుకోవాలి అన్న వీడియో ఆల్రెడీ చేశానండి. దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇవ్వండి వారాహి అమ్మవారి నవరాత్రి పూజకు మనకి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.